హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 33వ భాగాన్ని వినేద్దాం. అసలు నా జీవితంకి ఎటువంటి సంబంధం లేని మనిషి దగ్గర నుండి మాటలు పడడం చాలా విసుగ్గా అనిపిస్తుంది. చచ్చిపోతే ఇంతకంటే బెటర్ ఏమో అనిపిస్తుంటే చాక్ వెతుక్కొని డోర్ దగ్గరకు వేసేసి చేతి మీద పెట్టుకొని కూర్చున్నాను. కానీ ఒకటే భయం, అది తెగితే చచ్చిపోతానని తెలిసే కదా ఇక్కడి వరకు వచ్చింది. అయినా ఇంకా ఎందుకు భయపడుతున్నాను అనుకుంటూ ఇంకాస్త వెనక్కి తోసి చెయ్యి కోసుకునే టైంలో గట్టిగా డోర్ బాదిన సౌండ్. దెబ్బకి తుల్లిపడి చాక్ వదిలేశాను. బిక్కుమంటూ దానివైపే చూస్తుంటే చిత్ర అని మళ్ళీ అరిచింది రవలి అక్క. హా తడబడుతూ చెప్పి డోర్ తీసి లోపలికి వచ్చాను. ఏమైంది? డోర్ ఎందుకు క్లోజ్ చేసావు? డ్రెస్ చేంజ్ చేసుకుందామని. ఓకే, ఇదిగో నీకు ఫుడ్ తీసుకొచ్చాను, తిను. నాకొద్దు. తినొచ్చావా? అయినా నువ్వెప్పుడు మా వదిన, అదే రిషి వాళ్ళ అక్క లేకుండా బయట తినవుగా. ఆకలిగా లేదు. ఆకలి మధ్యరాత్రి వేస్తే తినడానికి తిండి ఉండదు, కానీ ఒక రోటీ తిని పర్లేదు అని ప్లేట్ నా ముందు పెట్టింది. వద్దు అన్నాను. తినిపించాలా అయితే నీకు? వద్దు. అయితే త్వరగా తిను. ఇవేమి ఇంట్లో చపాతీలు కాదు, 2 రోజులైనా మెత్తగా ఉండడానికి. హాస్టల్ రొట్టి రాయిలా అవ్వగలదు, జాగ్రత్త అని వెళ్ళిపోయింది. ఇందాక నా చేతి నుండి పడిన చాక్ కాస్త తన కాళ్ళకి తగిలి తెగి రక్తం కారడం మొదలైంది. అమ్మా అంటూ కూర్చుండిపోయింది మంచం మీద. మిగతా మా రూమ్మేట్స్ అక్కలు అందరూ కూడా చుట్టుముట్టేసి ఆ చాక్ తీసి పక్కన పడేసి తనకి పసుపు రాస్తున్నారు కాళ్ళకి. నాతో ఈ కొద్దిసేపు మంచిగా ఉన్నందుకే తనకి ఇలా అయింది అని అనుకుంటుంటే బాధ వచ్చేసింది. ప్లేట్లో చేయి కడిగేసుకుని లేస్తుంటే, హే చిత్ర, నీకేమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు అంది రవలి అక్క. ఏం లేదు అన్నట్టు తలోపి వెనక్కి తిరిగి కూడా చూడకుండా కిందికి పరిగెత్తాను వార్డెన్ రూమ్కి. ఏం కావాలమ్మాయి? ఎగాదిగా చూస్తూ అడిగింది ఆవిడ. నాకు వేరే రూమ్ కావాలి. నువ్వు ఆ సెకండ్ ఇయర్ అమ్మాయిలతో కలిసి ఉంటావు కదా? అవును. ఏ వాళ్ళు ఏమైనా అన్నారా నిన్ను? లేదు. మరి ఇంకేమిటి? నాకు ఆ రూమ్ నచ్చలేదు, వేరొక రూమ్ కావాలి అన్నాను. అలా ఏ రూమ్ పెడితే ఆ రూమ్లు ఇవ్వరు. ఏంటో అప్పటికే చాలా దాచుకుంటున్న కన్నీళ్ళు కాగరని బయటికి దూకేస్తే కంగారుగా నా వైపు చూసి, ఏమైందమ్మాయి? ఏమైనా ఇష్యూ జరిగితే చెప్పు, నీలో నువ్వు ఏడిస్తే నేనేం చేయగలను అంది ఆవిడ. నాకేం ఇష్యూస్ లేవు, నాకు ఆ రూమ్ నచ్చలేదు, భయంగా ఉంటుంది, నాకు వేరే రూమ్ కావాలి. సరే, ఫస్ట్ ఇయర్ పిల్లల్ని ఎవరినైనా ఆ రూమ్లోకి పంపించి నీకు వాళ్ళ రూమ్ ఇస్తానులే. ఆహా, ఆ ఖాళీగా ఉన్న రూమే కావాలి నాకు పైకి చూపిస్తూ అడిగాను. నీకేమైనా మతిపోయిందా అమ్మాయి? లేకపోతే ఏంటి? ఒక పక్క భయంగా ఉందంటున్నావు, ఒక పక్క ఖాళీ రూమ్ కావాలి అంటున్నావు, ఏంటి కథ? ఏం లేదు, నాకు ఒంటరిగా ఉంటేనే కాస్త ధైర్యంగా అన్నట్టుంటుంది అన్నాను అప్పటికే కళ్ళల్లో నీళ్లు. ఆ మాత్రం దానికి ఏడుపు ఎందుకులే అమ్మాయి. కానీ హాస్టల్ రూల్స్ ఒప్పుకో, ఒక్కరికి ఒక రూమ్ ఇవ్వడానికి. ఒక పని చేయి, నువ్వు ఆ రూమ్ తీసుకో, కానీ రాత్రి పడుకునేటప్పుడు నేనొచ్చి పడుకుంటాను. నేను రాత్రి 11 అయ్యాక వస్తానులే, మీకేం ఇబ్బంది ఉండదు అంది ఆవిడ. సరే మేడం, రేపే షిఫ్ట్ అవుతాను వెంటనే చెప్పేశాను. ఇంకా లేడీకి లేచిందే పరుగులాగా ఇప్పుడే వెళ్ళిపోతా అంటావేమో అని భయపడ్డానమ్మాయి. సరే, జాగ్రత్తగా వెళ్ళు అంది ఆవిడ. ఆవిడతో మాట్లాడి మెట్లెక్కుతుంటే, ఓయ్ సుబ్బు అంది మంజు అక్క. అక్క అన్నాను ఆశ్చర్యంగా. తల్లి, తమరు ఫోను ఎత్తరు, ఒక పక్క ఆయనకి కంగారు, నాకు ఈ షటిల్ సర్వీస్ ఏంటమ్మా అంది అక్క. సారీ అక్క అన్నాను. పర్లేదు, డిన్నర్ చేసావా? సరే అని వెనక్కి వెళ్ళిపోతూ, సుబ్బు అంది అక్క. ప్రాబ్లం ఏం లేదు కదా అనుమానంగా చూస్తూ అడిగింది. లేదక్క, ఉంటే చెప్తాను కదా అన్నాను. ఓకే అని అక్క వెళ్ళిపోయింది. తను వెళ్ళడమే రిషికి ఫోన్ చేసినట్టుంది. బాగానే ఉన్నానని టక్కున కాల్ చేశాడు నాకు. ఇక ఎత్తకపోతే తను టెన్షన్ పడతాడని అర్థమై లిఫ్ట్ చేసి, రిషి అన్నాను. ఓ మై గాడ్ సుబ్బు, ఏమైంది నీకు? ఒక్క అరగంటలో నన్ను టెన్షన్ పెట్టేశావు తెలుసా అన్నాడు. ఏం లేదు, జస్ట్ హెడేక్, నాకు కొంచెం పనుంది, మళ్ళీ మాట్లాడతా అని కాల్ కట్ చేసేసాను. ఆ రోజు రాత్రికి అలాగోలా టైం పాస్ చేసిన తర్వాత రోజు రవలి అక్క వాళ్ళు కాలేజీకి వెళ్ళగానే లేచి నా లగేజ్ అంతా తీసుకుని రూమ్ మారిపోయాను. ఆ రోజు నా బర్త్డే. అసలు ఆ ఫీలింగే లేదు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోమని పొద్దున్నే అమ్మమ్మ నుండి ఫోన్ వచ్చేసింది. ఆ రెండిటికి ఓపిక ఇష్టమూ లేక అదే ములిగిన నైట్ డ్రెస్తో పడుకున్నాను బెడ్ మీద. మిగతా ఎవరి ఫోన్లో నేను ఎత్తాలి అనుకోవడం లేదు అసలు. నాకు తెలిసి రిషి నుండి ఒక 30 ఫోన్లు, బావ నుండి ఒక 10 ఫోన్లు, శ్రీజాకు నుండి ఒక 10 ఫోన్లు, మిగతా బ్యాచ్ అందరి నుండి ఒక 10 ఫోన్లు లిఫ్ట్ చేయకుండా వదిలేశాను. ఫోన్ చూద్దామని అనుకున్న ఇంట్రెస్టు రావట్లేదు.
పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అసలే నీరసానికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు. నేను అలా విండోస్ నుండి బయటకు చూస్తూ కూర్చున్నాను. వాళ్ళు వెళ్ళగానే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తుంటే ఇక్కడైతే నన్ను ఆపడానికి కూడా ఎవరూ లేరని తెలిసి భయం వేస్తుంది. పిచ్చి ఆలోచనలు ఏమైనా చేస్తానేమో అని. ఇంకా ఆలోచనలు డైవర్ట్ చేసుకోవాలని ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. బావ నుండి ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకా కంగారు పెట్టడం ఎందుకని మౌనంగా లిఫ్ట్ చేశాను. పండు, ఫోన్ ఎక్కడ పెట్టావు? ఎంత కంగారు వచ్చిందో తెలుసా? ఏం చేస్తున్నావు అసలు అన్నాడు బావ కంగారుగా. పడుకున్నాను బావ, అబద్ధం చెప్పాను. బర్త్డే అంటే ఎగ్జైట్ అవుతావు అనుకున్నాను. పడుకోవడం ఏంటి అన్నాడు బావ. బర్త్డేకి ఎగ్జైట్మెంట్ ఏముందిలే బావ, ఏదో జన్మలో చేసిన పాపాలు మిగిలే ఉంటాయి, అందుకే ఈ జన్మలో ఇలా పుట్టాను అన్నాను. ఏం మాట్లాడుతున్నావు? వేదాంతం ఎందుకు చెప్తున్నావు అసలు? నువ్వు 15 గంటల కిందికి రా, నేను మీ కాలేజ్ హాస్టల్కి వస్తున్నాను అన్నాడు బావ. నేను రాను, నా క్లాస్ ఉంది. నేను చెప్తాలే ఆ క్లాసు, నువ్వు రా ముందు అని ఫోన్ కట్ చేసేసాడు. దేవుడా అని తల కొట్టుకుని వాట్సాప్ ఓపెన్ చేసేసరికి రిషి నుండి పెద్ద మెసేజ్. అన్నిటికంటే నన్ను షాక్కి గురిచేసింది అక్కడున్న వీడియో. హాయ్ సుబ్బు, ఈరోజు నీ బర్త్డే. నాకు పరిచయం అయ్యాక నీ ఫస్ట్ బర్త్డే. సుబ్బుగాడి బర్త్డే అంటే ఎంత స్పెషల్ నాకు. ఫస్ట్ ప్లాన్ అయితే మిడ్ నైట్ కల్లా వైజాగ్లో దిగాలని, కానీ ఆ తర్వాత ప్లాన్ మార్చాను. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ని నీ బర్త్డే రోజు నీతో ఉండే ఛాన్స్ వస్తుంది. కానీ ఈ ఇయర్ నాకు ఒక స్పెషల్ ఛాన్స్ దొరికింది. ఏంటి అని క్యూరియస్ ఫీల్ అవుతున్నావు కదా? అంత సింపుల్గా చెప్పేస్తానా? వెయిట్ చేయి, మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో పిలుస్తారేమో, చూద్దాం. ఓయ్ ఇదిగో లోపల నుండి కాల్ వచ్చింది, వెళ్తున్నా అన్నాడు రిషి. స్క్రీన్ మొత్తం బ్లాక్అవుట్ అయితే ఏమైందని వెనక్కి వచ్చేలోపే విజయ్ దేవరకొండ అక్కడ. హే చిత్ర సుబ్బలక్ష్మి, నేను నీ ఫేవరెట్ యాక్టర్ అంట కదా. నీ ఫ్రెండ్ నీకోసం ఆల్మోస్ట్ 8 అవర్స్ వెయిట్ చేశాడు తెలుసా. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ బర్త్డే. చాలా చాలా హైట్స్ చూడాలి లైఫ్లో. షూట్లో చాలా డిలే అయ్యి మీ ఫ్రెండ్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది. సో అపాలజీస్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మీ ఇద్దరికి రౌడీ వేర్ నుండి క్లోజ్ పంపిస్తున్నాను. అవి వేసుకొని నన్ను ట్యాగ్ చేయాలి ఇన్స్టాలో. లవ్ యూ రౌడీ అని నవ్వుతూ చెప్పాడు విజయ్. ఓ మై గాడ్, నా కళ్ళు ఆశ్చర్యంతో 10 రెట్లు పెద్దవైపోయి ఉంటాయి అసలు. విజయ్ దేవరకొండ నా బర్త్డేకి విష్ చేశాడా? నన్ను లవ్ యూ రౌడీ అన్నాడా? నన్ను నేనే నమ్మలేక గిచ్చి పడేసుకున్నాను అసలు. సర్రన మంట పుట్టింది. అయ్యో బాబోయ్, నిజమే. ఇదిగో ఇది విజయ్ దేవరకొండ నీకోసం స్పెషల్గా సైన్ చేసిన స్లామ్ బుక్, టీషర్ట్. వీడియోలోనే చూపించేస్తున్నాడు రిషి. వెంటనే థ్యాంక్ యూ సో మచ్ రిషి అని మెసేజ్ పెట్టేశాను ఆవేశంగా. వెంటనే గుర్తొచ్చి డిలీట్ చేసేసాను కూడా. 8 అవర్స్ వెయిట్ చేశాడా నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అని ఆలోచిస్తుంటే బావ నుండి ఫోన్ వచ్చేసింది అప్పుడే. హా బావా అన్నాను లిఫ్ట్ చేసి. నీ హాస్టల్ కింద ఉన్నాను రా అన్నాడు. ఇంకా స్నానం చేసే టైం లేదని స్వెటర్ వేసుకుని రూమ్ లాక్ చేసి కిందికి వెళ్ళాను. హ్యాపీ బర్త్డే పండు అని బుగ్గలులాగి. ఏంటి ఇంకా స్నానం చేయలేదు అన్నాడు బావ. ఏం లేదు బావా. హా, స్నానం ఎందుకు చేయలేదంటే ఏం లేదు బావ అంటావేంటే అన్నాడు మొహం చిట్లించి. ఏదో ఆలోచిస్తున్నాను. ఏంటో తమరికి అంత ఆలోచనలు. సంసార జీవితం ముందుకు తొయ్యాలా, ఇంటిలో ఉన్న 10 మంది పిల్లలకి వండి పెట్టాలా? బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాడు బావ. నేను కొని తెచ్చుకున్న బాధలు 100, ఎవరినని ఏం లాభం, వేదాంతం చెప్పాను. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బావకి వినిపించలేదు, కానీ లేదంటే నా కాలు విరగొట్టి మరీ చేతిలో పెట్టేవాడు. ఆఫీస్ లేదా బావా నీకు? ఉందే, నీ బర్త్డే అని నేనే లీవ్ పెట్టా. ఇంకేం మాట్లాడలేక మౌనంగా కూర్చున్నాను సముద్ర తీరాన్ని చూస్తూ. హాయ్ బర్త్డే గర్ల్ అంది శ్రీజ అక్క నన్ను హక్ చేసుకుంటూ. హాయ్ అక్క అన్నాను. తను నన్ను హత్తుకున్న తీరు మా అమ్మని గుర్తు చేస్తుంది. అప్రయత్నంగా అక్క చుట్టూ చేతులేసి మొహం దాచుకున్నాను. ఏమైంది వివేక్, ఫ్రెష్ అవ్వనీకున్నా లాక్కొని వచ్చేసావా? అందుకే వెళ్ళనివ్వను నిన్ను అని వీపి మీద ఒక్కటేసింది బావకి. సేయ్, స్నానం నువ్వు చేయకపోయినా మీ అక్క నన్నే అంటుంది చూసావా అన్నాడు బావ. నేను లేటుగా లేచానక్క అన్నాను చిన్నగా. సర్లే వచ్చావుగా, నేను నీకోసం చాలా స్పెషల్ ప్లాన్ చేసుకున్నాను, పద అని లోపలికి తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టింది. టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు బావ కూడా. ఇంకేంటి విశేషాలు? మీ రూమ్మేట్స్ ఏమైనా కేక్ కట్ చేయించారా? నేనెవరికీ చెప్పలేదు బావా బర్త్డే అని అన్నాను. పోనీలే, పార్టీ బాధ తప్పింది అన్నాడు నవ్వుతూ. సుబ్బులు, టిఫిన్ చేయలేదు కదా నువ్వు, ఇదిగో ఈ హార్లిక్స్ తాగు, స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వెంటనే టిఫిన్ చేసేద్దు అని తలకి నూనె పెట్టింది అక్క. వివేక్ రా, అక్షంతలు వేసి దీవించాలి అని భావనలాగి ఇద్దరు కలిసి దీవించి కాళ్ళకి చేతులకి నలుగు పెట్టింది అక్క. నేను స్నానం చేసి వస్తానక్క అన్నాను.
సరే ఇదిగో ఈ హాఫ్ శారీ నీకోసం నేను కొన్నాను, నా కోసం ఇది వేసుకుంటావా అంది అక్క. కళ్ళలో నీళ్లు తిరిగిపోతుంటే హా అని దాన్ని తీసుకొని వెళ్ళిపోయాను ఫ్రెష్ అవ్వడానికి. అక్క రూమ్ లోపల నుండి తల బయటికి పెట్టి పిలిచిన నన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అన్నాడు బావ. అక్కను పిలువు అన్నాను. శ్రీజ పండు పిలుస్తుంది. హా వస్తున్నాను అని వచ్చి కట్టనా అంది అక్క. హా అంటూ తల గుండ్రంగా ఊపాను. నీట్గా పిన్ పెట్టేసి చేయి పట్టుకుని దేవుడి మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళింది అక్క. మనస్ఫూర్తిగా నీకు కావాల్సినవి మొక్కుకో, ఇదిగో పాయసం దేవుడికి పెట్టు, దీపం వెలిగించి పూజ చేసుకొనిరా, నేను టిఫిన్ చేస్తున్నాను తిందువు అంది అక్క. సరే అన్నట్టు తలూపాను. పెసరట్టు చేశా, మీ బావ చెప్పాడు అది మీ ఫేవరెట్ అని అంది అక్క ప్లేట్లో నాకు బావకి వేస్తూ. చిన్నగా నవ్వి టిఫిన్ చేస్తున్నాను నేను. సాంబ్రాణి పొగ వేసి తీసుకొని వచ్చి నా జడకు వేస్తూ ఇంకేంటి ప్లాన్సు అంది అక్క. ఏం లేవక్క నిర్లిప్తంగా చెప్పాను. అయితే పద, నేను నీకోసం కేక్ చేస్తున్నాను లంచ్కి, నీకేం ఇష్టమో మీ బావ చెప్పాడు అవే చేస్తున్నాను, నాకు సజెషన్స్ ఇద్దు పద అంది అక్క. నేను కిచెన్ గట్టి మీద ఎగిరి కూర్చున్నాను. అక్క చికెన్ మ్యారినేట్ చేస్తుంటే పక్కనే ఉల్లిపాయలు తరుగుతూ ఏదేదో జోక్స్ వేస్తున్నాడు బావ. దిస్ ఈజ్ వాట్ లవ్ ఈజ్. ఒక మనిషితో ఇంత హ్యాపీగా ఉండడం ప్రేమంటే, తనతో ఏ మాట అయినా భయం లేకుండా మాట్లాడడం ప్రేమంటే, తన ఫ్యామిలీని మన ఫ్యామిలీగా ఓన్ చేసుకోవడమే ప్రేమంటే, ఒక రెండు మనసుల మధ్య జరిగే అద్భుతమైన సంభాషణే ప్రేమ. దానికి అందం లేదు, రంగు లేదు, రూపు లేదు. ఆ విషయం ఇన్ని రోజులు నాకు తెలియలేదు. తెలిసేలోపే ఏదేదో జరిగిపోయింది. ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు మూర్ఖురాలాగా ఆలోచన లేని నిర్ణయాలు తీసుకుని ఇలా నాశనం చేసుకున్న నా పీస్ని. ఈ కూర టేస్ట్ చూడు అని ఒక ముక్క వేసింది అక్క చేతిలో. బాగుంది అని తలూపాను బుద్ధిగా. నేను సర్దుతానులే, మీరెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అన్నాడు బావ. సరే అని అక్క నేను బెడ్రూమ్లో కూర్చున్నాం ఏసీ వేసుకొని. సుబ్బు, కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా? ఎందుకలా ఉంటున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నేను నీ అక్క, అమ్మ అన్నీ నేనే. నీకేం ప్రాబ్లం ఉన్నా నాతో షేర్ చేసుకో, పర్లేదు అంది అక్క. నో ఇష్యూస్ అక్క తడబడుతూ చెప్పాను. లేదు ఏదో ఉంది. ఎందుకని నువ్వు అలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు? ఏదో టెన్షన్, రిగ్రెట్ కనిపిస్తుంది నీ కళ్ళల్లో అంది అక్క నా చేతిని పట్టుకొని గట్టిగా. నిజంగా ఏం లేదక్క అన్నాను. మీ బావకి చెప్తావేమో అని భయపడుతున్నావా అంది అక్క. లేదు అన్నట్టు తలూపాను. సరే, నువ్వు ఇంత చెప్పడానికి ఇష్టపడకపోతే నేను కూడా నిన్ను ఎక్కువ ఫోర్స్ చేయలే. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ బర్త్డే మూడ్ అంది అక్క. ఇంకేం మాట్లాడలేక చిన్నగా నవ్వి ఊరుకున్నాను. మేడమ్స్, రవి వాళ్ళు కూడా వచ్చారు, ఇక లంచ్ కానిద్దామా అన్నాడు బావ డోర్ నాక్ చేసి. వచ్చేసారా? పద సుబ్బు అంది అక్క నన్ను పట్టుకుని వెళ్తూ. నా మొహం చూస్తేనే తెలిసిపోయిందా? అంత ఏడుపు మొహం వేసుకుని ఉన్నానా? బావకి డౌట్ వస్తే ఇంకేమైనా ఉందా? కొంచెం నవ్వడానికి ప్రయత్నిద్దాం అని బలవంతంగా నవ్వి కూర్చున్నాను డైనింగ్ టేబుల్ దగ్గర. పుట్టినరోజు శుభాకాంక్షలు పండు గారు, ఫోన్లు చేసినా ఎత్తనంత బిజీ బాలరాజు గారు కదా అన్నాడు రవి వెటకారానికి వ్యంగ్యం జోడిస్తూ. నిద్రపోయాను అన్నాను. నమ్మేశానులే, ఇదిగో నీ నలభీమ ముత్రుడు మీకు పంపించిన గిఫ్ట్ అన్నాడు రవి నాకు ఒక బాక్స్ ఇస్తూ. ఎవరు? రిషినా అన్నాడు బావ ప్లేట్లో వేసుకుంటూ. హాస్టల్కి పెడదామని అనుకున్నాడట, కాకపోతే వాళ్ళ రూమ్మేట్స్ తప్పుగా అనుకుంటారని మాకిచ్చి పంపించాడు మాస్టారు అన్నాడు. ఏది ఓపెన్ చేయి. నాకంటే క్యూరియస్గా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఫోర్స్ చేశారు. ఇక తప్పక ఓపెన్ చేసిన నాకు కెమెరా కనిపించింది. ఖచ్చితంగా కాస్ట్లీది, బుద్ధి లేదు, సేవ్ చేసుకోమని నేను చెప్తే ఇలా వేస్ట్ ఖర్చులు చేస్తున్నాడు అని తిట్టుకున్నాను మనసులో. కెమెరానా? షాక్ అయ్యారు రవి వాళ్ళు కూడా. కెనన్ కదా, 30,000 అయినా ఉంటుంది అన్నాడు బావ కూడా షాక్ అవుతూ. 30,000? గుడ్లు తేలేశాను నేను. రిషికి కాల్ కలిపి స్పీకర్లో పెట్టాడు బావ. చెప్పు వివేక్ అన్నా అన్నాడు రిషి. రేయ్ చిన్న పిల్లాడివి, నీకెందుకురా అంత కాస్ట్లీ గిఫ్ట్లు అన్నాడు బావ. కాస్ట్లీ ఏముందన్నా అన్నాడు రిషి. లంచ్ టైమా? 30,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చేంత ఏజారా మీది అన్నాడు బావ కాస్త కోపంగా. అయ్యో అన్నా, అది చోర్ బజార్లో కొన్నాను, 5,000 అంతే. అండ్ నాకు ఈ షో వచ్చిందే సుబ్బు వల్ల, తనకి ఇవ్వనా ఏంటి ఆ మాత్రం అన్నాడు రిషి నవ్వుతూ. బొంగు చోరు బజార్లో కొన్న వాటికి వారంటీ కార్డు ఉండదని నాకు తెలీదా? చెవులో బ్రోకలీ పెడుతున్నాడు అనుకున్నాను మనసులో. చెవులో క్యాబేజ్ అని అనొచ్చు, బట్ రిషి గిఫ్ట్ రిచ్గా ఇచ్చాడుగా, అందుకే రిచ్గా చెప్పా. సర్లే అన్నాడు బావ. సుబ్బు ఉందా అన్న చిన్నగా అడిగాడు. ఇదిగో అని ఫోన్ నా చేతిలో పెట్టాడు బావ. సైలెంట్ నుండి తీసి
చెవి దగ్గర పెట్టుకున్నాను. సారీ సుబ్బు, మేబీ నువ్వు ఫ్యామిలీ టైంలో బిజీగా ఉన్నట్టున్నావు, బట్ జస్ట్ విష్ చేద్దామని అంతే. విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు రిషి. నీకేమైనా పిచ్చా? గొనిగాను చాలా చిన్నగా. ఎందుకు అంతే చిన్నగా అడిగాడు. నేను చిన్నగా మాట్లాడినా ఒక మీనింగ్ ఉంది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నాను. ఓకే చెప్పు. విజయ్ దేవరకొండ చేత విష్ చెప్పించడానికి 8 అవర్స్ వెయిట్ చేస్తారా ఎవరైనా? నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు కదా, నేను అక్కడ లేకపోయినా ఆ హ్యాపీనెస్ విజయ్ని చూడగానే ఒక చిన్న బ్లష్, కళ్ళలో స్పార్క్ ఉంటాయి నీకు. నవ్వేటప్పుడు ఆ బుగ్గ మీద పడి చిన్నటి సొట్ట చాలా బాగుంటుంది. ఇట్స్ వర్త్ ఆల్ ది వెయిటింగ్ అన్నాడు రిషి. ఇదే పిచ్చి. అయితే ఈ పిచ్చి బాగుంది. బాలేదు అన్నాను. ఓకే, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. ఇంకొక 1 year వరకు చెయ్యను. ఇదే ఎగస్ట్రాలంటే. ఇందాకే పిచ్చి అన్నావు, ఇప్పుడు ఎగస్ట్రా అంటున్నావు. ఏది కరెక్ట్ మరి? అన్నీ. నేను మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి బావకిచ్చేశాను. నీ కంటికి మాత్రమే కనిపించే అందాలని ఇంకాస్త అందంగా బంధించి జ్ఞాపకాల్లో దాచుకుంటావని ఆశిస్తూ. ఆ కెమెరా డబ్బాలో ఉన్న లెటర్ అది. చిన్నగా నవ్వొచ్చేసింది అది చూడగానే. బుద్ధిగా లోపల దాచేశాను మారు మాట్లాడకుండా. లంచ్ శుభ్రంగా చేశాక రవి వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు కట్ చేయమని. కేక్ కట్ చేసి శ్రీజాకకి ఫస్ట్ పెట్టేసరికి మొహం వెగటుగా పెట్టుకొని చూశాడు బావ మా ఇద్దరి వైపు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు ఎక్కువ అని ఊరికే అన్నారా అన్నాడు వెటకరంగా. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక ఈవినింగ్ కలుస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. టీవీ చూస్తూనే శ్రీజాక ఒడిలో ప్రశాంతంగా పడుకున్నాను నేను. అసలే రాత్రంతా నిద్రలేదు కదా. తలలో వేలు పెట్టి నిమురుతున్నది కాస్త నేను పడుకోవడం చూసి అమ్మమ్మతో ఇంకొకసారి మాట్లాడి సుబ్బుని మన ఇంటికి తీసుకొచ్చేయండి వివేక్ అంది అక్క. నాని ఒప్పుకోవడం లేదు. నేను చెప్తూనే ఉన్నాను, మీకే కొత్తగా పెళ్ళైంది, మీ మధ్యలో అదెందుకు అంటుంది. తనుంటే మనకేమీ అడ్డు కాదని చెప్పండి అంది అక్క. ఏమైనా ఇష్యూనా? డల్లుగా ఉంది పండు కూడా అన్నాడు బావ. ఇష్యూ ఏమీ లేదు అనుకుంటాను, కానీ తను లోన్లీ ఫీల్ అవుతుంది కదా. అటుపక్క రిషి వెళ్ళిపోయాడు, ఇటు మనము దూరంగా ఉండడం అవసరమా? అయినా మనమేం ఫ్యామిలీ ప్లానింగ్లో ఏం లేవు అని కూడా చెప్పండి అంది అక్క ముందుకు వంగి నా నుదుటి మీద ముద్దు పెట్టి. ఓ గాడ్, నీకు నేను ఒకరిని ఉన్నానని గుర్తించు ప్లీజ్ అన్నాడు బావ. చిన్న పిల్లలతో నీకేంటి అని నవ్వి మాట్లాడి ఇప్పుడే అంది అక్క. దేవుడా, అక్కేంటి నన్ను సరాసరి ఇంట్లో పెట్టడానికి ప్లాన్స్ వేస్తుంది? అసలు ఇవి నాకు నిద్రలో వినిపిస్తున్న మాటలా? వాళ్ళు నిజంగానే మాట్లాడుకుంటున్నారా? నేను ఇక్కడ నుండి వాళ్ళకి ఏమైనా జరిగితే? మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.